దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, ఇది దసరా నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి. అందరు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు కదా. దసరా నవరాత్రుల విశిష్టత మరియు పూజా విధానం గురించి చెప్తారా? తప్పకుండా చెప్తాను. జీవితంలో పైకి రావాలి అని అంటే గనక అంటే ఎప్పుడు కూడా ఒకలాగానే ఉందండి మా జీవితాల్లో. వెలుగు అనేది లేదు అసలు. ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కూడా మేము అక్కడే ఆగిపోతున్నాం. లేదు అంటే గనక ముందంతా చాలా బాగుండేది. ఈ మధ్య కొంచెం ఇబ్బందులు పడుతున్నాము, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ. లేదు అంటే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా అన్నిటికీ కూడా పరిష్కారం చూపేసి దసరా నవరాత్రులు మన శరన్నవరాత్రులు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆశ్వయుజ మాసం మొదలు పెడుతూనే అమ్మవారి పాదాలకి దండం పెట్టుకునే అది వచ్చేస్తుంది మనకి ఇంకా. ఓకే, ఈ 9 రోజులు మరి ఎలా చేయాలి, ఏం చేయాలి అని అంటే, చాలామంది ఎక్కడ ఆగిపోతారు అని అంటే, కలశ స్థాపన చేయాలిట, మనకు అది ఆనవాయితీ లేదు కదా, మళ్ళీ మనం మొదలు పెట్టచ్చా, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా, అక్కడ ఆగిపోతారు. అసలు కలశ స్థాపన ఒకవేళ మీకు ఆనవాయితీ లేదు అంటే కనుక కలశం స్థాపించకుండానే అమ్మవారికి కేవలం చిత్రపటం ఫోటో పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది చేయొచ్చు. పూజ ఏదైనా చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆలోచించేది ఏంటి అని అంటే, మనకంత టైం ఉంటుందా, మనం అన్ని నైవేద్యాలు అవి చేయగలుగుతామా, లేదు అంటే కనుక నియమనిష్టలు చాలా ఉన్నాయిట, అవి పాటించగలుగుతామా, ఇవన్నీ కూడా ఆలోచిస్తారనమాట. ముందు నియమాలకి నిష్టలకి భయపడకుండా అమ్మవారికి దండం పెట్టుకొని, నేను చేయాలనుకుంటున్నాను, నా చేత చేయించమ్మా, నేను చేయగలిగినంతలో తప్పులేవి లేకుండా నువ్వే చూసుకోమని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుంటే, మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది స్ఫురణకి మనకే వస్తుంది అనేది మనం గుర్తెరగాలి. అంటే అమ్మవారికి మరి ఎలా పూజ చేసుకోవాలి అని అంటే గనక ఇంట్లో 2 విధి విధానాలు ఉన్నాయి. ముందు అందరం చక్కగా విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో చేసే అలంకరణలని ఫాలో అవ్వడం అనేది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా, అలానే గాయత్రీ దేవిగా, మళ్ళీ కాత్యాయని దేవిగా, మళ్ళీ మహాలక్ష్మీదేవిగా, లలితా త్రిపుర సుందరి దేవిగా, మహాచండీగా, మహిషాసుర మర్దినిగా, అలాగే మళ్ళీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు 9. అయితే మీరు చక్కగా గూగుల్ ఉంది, మనకి అందరికీ కూడా మొబైల్ ఎలా వాడాలో తెలుసు కాబట్టి నేను చెప్పాను, లేకపోతే అలా అని కాకుండా మీరే అసలు ఈ అవతారాలు ఏంటి, ఈ వైశిష్ట్యత ఏమిటి, అమ్మవారికి ఏ రంగు చీర మనం సమర్పించుకోవాలి, అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం చేయాలి అనేది ఇదిమిత్తంగా మీరు ఒక అంటే కన్క్లూజన్కి వచ్చేసారనుకో, ఆటోమేటిక్గా చేయడం అనేది అలవాటు అవుతుంది. మనకి తెలుసుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఎవరో చెప్పారు ఇలా చేస్తున్నామని కాకుండా అసలు మనమే ట్రై చేయాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దారి సుగమమైనది, సులభమైనది అమ్మవారు తప్పకుండా చూపిస్తారు అనేది నా నమ్మకం. అలాగే శ్రీ విద్యోపాసనలో కూడా అమ్మవారు చిన్నపిల్లగా, బ్రాహ్మణిగా, చంద్రఘంటాదేవిగా, ఇలా 9 రకాలు నవదుర్గలు అనమాట. నవదుర్గలవి కూడా చూసుకుని నెమ్మదిగా ఆ విధంగా కూడా చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ నవదుర్గలది ప్రత్యేకంగా చదవలేము అని అనుకుంటే గనక మీరు ఏం చేయొచ్చు అని అంటే కనుక, దుర్గా అమ్మవారివి 32 ద్వాత్రింశ నామమాల. ద్వాత్రింశము అంటే 32 నామాలు అని అర్థం అనమాట. ద్వాత్రింశ నామాల చదువుకుంటే చాలా మంచిది. లలితా సహస్రం చదవడము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లలితా సహస్రం ఎలా చదవాలి అని అంటే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చదవాలి. ఒకవేళ గనక మీకు అలా కుదరలేదు అంటే కనుక పొద్దున్న, సాయంత్రము చేసుకోవాలి. మార్నింగ్ లేచి పూజ చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. మేము మా ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోవాలి అంటే 4కే లేచి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీపం అది పెట్టుకొని మళ్ళీ లలితా సహస్రం చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి ఇక్కడ కుంకుమకి చాలా వైశిష్ట్యత ఉంటుంది పూజలో. అమ్మవారికి మీరు చూస్తే కుంకుమ ఇలా వేస్తూ ఉంటే మేరువులాగా ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ షేప్లో కొండలాగా. ఓకే, నేచర్ అమ్మవారి దగ్గరికి ఎలా మనం సులభమైన మార్గాన్ని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక,
ఎలా అయితే మనం కుంకుమ వేసేటప్పుడు మనమేమి ట్రయాంగిల్లో ఫామ్ అవ్వాలని వేయంగా, అవును. ఎలా వేసిన ట్రయాంగిల్ ఫామ్ అయిపోతుంది. అవునా కాదా? అలానే అంటే ఎంత న్యాచురల్గా అది అలానే ఫామ్ అవుతుందో అంత న్యాచురల్గానే అమ్మవారి దగ్గరికి మనం ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళి వేసుకుంటూ అమ్మవారి పాదాలని తప్పకుండా ఆశ్రయిస్తాము అని చెప్పి మనం నమ్మాలన్నమాట. సో ఏదైనా సరే న్యాచురల్గా ఇన్ని పూలు పెట్టామా, ఇంత అలంకరణ చేసామా, అమ్మవారికి చాలా నైవేద్యాలు ఎక్కువగా పెట్టామా, 9 రకాలు పెట్టామా, ఇది కాదు. మానసికంగా అమ్మవారిని ఎంత కల్మషం లేని మనస్సులో అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించుకున్నాము అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఎప్పుడు కూడా సమస్యల కోసమేనా మనం పూజ చేసేది అంటే, శరన్నవరాత్రులు మాత్రం ఆధ్యాత్మికంగా మనం కొంచెం ఒక అడుగు ముందుకు వేయడానికి, భగవంతుడు అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ 9 రోజులు చాలా మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. శ్రీరాముడు అంతటి వాడికే విజయదశమి రోజు విజయం లభించింది, అంతే కదా. నార్త్లో అంతా చూస్తే మీరు రావణాసురుని చంపినట్టుగా చేస్తారు, వాళ్ళు ఈవెంట్స్ అని చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, 9 రోజులు మనం కనుక పూజ చేస్తే కనుక మనలో ఉన్న శత్రువులన్నిటినీ కూడా మనం జయించి, అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా జయించి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి విజయం సాధిస్తాము అనేది మనం గుర్తెరగాలి. సో ప్రాబ్లమ్స్ కోసమేనా అంటే అది కాదు, మానసిక ప్రశాంతత కోసం, మేము కూడా చేసుకున్నాము అన్న సంతోషంతో ఇంకొకళ్ళకి చెప్పడం కోసం ఈ పూజ, ఈ శరన్నవరాత్రుల పూజ తప్పకుండా చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి నైవేద్యాలకి ఎట్లా? నైవేద్యము అని అంటే ఇప్పుడు బాల త్రిపుర సుందరి దేవి ఉందనుకో, చిన్నపిల్ల, మీరు చిన్నపిల్లకి మీకు ఏమి ఇస్తే సంతోషిస్తుంది ఆవిడ? బెల్లం ముక్కలు, లేకపోతే కనుక లేదు అంటే కనుక ఒక గులాబ్ జాము, లేదు అంటే కనుక అన్న పరమాన్నము. పిల్లలకి మీకు ఏది ఇష్టం ఉంటే ఇష్టంగా తింటారు అనేది గుర్తుపెట్టుకొని చేయడం. అలాగే చిన్నపిల్లలు ఎవరున్నారో ఇంటి దగ్గర 3 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలిచి ఆ ప్రసాదాన్ని పెట్టడం. పెట్టేటప్పుడు చక్కగా వాళ్ళకి పసుపు రాసి పారాయణ పెట్టి బొట్టు పెట్టి అమ్మవారే స్వీకరించింది అని చెప్పి దండం పెట్టుకొని పెట్టడం. అయ్యో మేము చాలా 4-5 పిల్లలు పెట్టాలనుకున్నాం, మేము 9 మందికి పిల్లలు పెట్టాలనుకున్నాం, ఒక్కళ్ళకి పెట్టినా మనస్ఫూర్తిగా చాలు. ఓకే. అట్లానే మీరు గాయత్రి అమ్మవారిని పూజిస్తున్నారు అనుకోండి, గాయత్రి అమ్మవారికి జ్ఞానం అనేది అమ్మవారి జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తారు. అయితే ఇక్కడ గాయత్రి అమ్మవారి జ్ఞానానికి శక్తికి రెండిటికి ప్రతీక. మళ్ళీ మీరు ఎక్కడ దత్తాత్రేయ స్వామి పట్టుకున్న అక్షమాలే గాయత్రి అమ్మవారు కూడా అక్షమాల పట్టుకుంటారు. ఓకే. సో ఆయనకి ఆవిడకి సారూప్యత, అలాగే సూర్యశక్తి కూడా ఇమిడి ఉన్నది గాయత్రి అమ్మవారు అనమాట. అంటే నేచర్ మొత్తం అంతా ఆవిడ చేతిలోనే ఉంది. ఓకే. అందుకే సంధ్య వారిస్తారు గాయత్రి అమ్మవారికి. త్రిసంధ్యలు ఎందుకు వారిస్తాము అని అంటే ఆవిడ శక్తి స్వరూపుడే కాదు, నేచర్కి కూడా, ప్రకృతికి సంబంధించిన శక్తి అంతా కూడా ఆవిడలోనే ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ప్రకృతికి సంబంధించినవి ఏం చేస్తే బాగుంటుంది అమ్మవారికి అనేది మనం చూసుకోవాలి. అందుకే గాయత్రి అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ పెడతాం. సో మనస్ఫూర్తిగా అసలు అమ్మవారు ఏ స్వరూపము, అమ్మవారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ స్వరూపాన్ని చూసి అని చెప్పి ఆ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనకే వస్తుంది ఏ నైవేద్యం పెట్టాలి, ఏ కలర్ చీర అమ్మవారికి సమర్పిస్తే బాగుంటుంది అనేది మనకే అర్థమవుతుంది అనమాట. అలా చూసుకొని ముందుకు వెళ్ళడం. అలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి స్ఫురణకు వస్తుంది, ఇది చేద్దాము, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఈ సమస్య తీరిపోతుంది, అయితే ఇది చేస్తే ఇంకొంచెం అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే ఏ దీపపు జ్యోతిలోనో లేకపోతే ఎక్కడికన్నా మీరు ఏ హోమానికన్నా వెళ్ళినప్పుడు ఆ హోమ అగ్ని ఉంటుంది కదా, జ్వాలలోనూ తప్పకుండా అమ్మవారు మీకు కనపడడం కూడా జరుగుతుంది అనమాట. దసరా రోజులకి అంత పవిత్రత ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే. అంటే అమ్మవారి విశిష్టత మనం తెలుసుకున్నప్పుడు పూర్తిగా అసలు అమ్మవారు అంటే ఏంటి, తన స్వరూపం ఏంటి అని అర్థమైతే నైవేద్యానికి, అలంకరణకి, అన్నిటికీ కూడా మనకి ఉన్న సంబంధం అనేది అర్థమవుతుంది అని. ఇప్పుడు నేనేదో చెప్పాను ఇది పెట్టేద్దామని కాదు, అసలు అమ్మవారి మనకి ఇప్పటికే ఉంది, గూగుల్లో ఉంది, ఎక్కడ ఏ అవతారాలు అమ్మవారివి చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అని చెప్పి. అవునా, అమ్మవారు ఎవరు, అమ్మవారి విశిష్టత ఏమిటి? కాత్యాయని అమ్మవారు ఉన్నారు. కాత్యాయని అమ్మవారు కుజదోష నివారణ అంటే మాంగ్లిక్ దోష అంటారు చూసాము, అది నివారిస్తారు. అది ఎలా నివారిస్తారు, ఎందుకు నివారిస్తారు అనేది తెలుసుకుంటే ఆహా ఆవిడకి కుజదోష నివారణ కాబట్టి ఆవిడకి రెడ్ కలర్ శారీ కట్టాలి, రెడ్ కలర్ శారీ అమ్మవారికి సమర్పించాలి ఆ రోజు.
అని చెప్పి మనకు అర్థమైపోతుంది. మీరు చిన్న చిన్న బొమ్మలు చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పట్లంగాలు కుట్టి కూడా ఆ కలశానికి ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటున్నారు అందరూ. అవునవును. అదే దృష్టిలో పెట్టుకొని చేయడమే ఇంకా. అర్థమైందా? అప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకొని చేయడం వేరు, మనకి స్ఫురణకు వచ్చి చేసింది వేరు అని అన్నప్పుడు అమ్మవారు స్వీకరించారు అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు ఇంకొంచెం నమ్మకం ఏర్పడుతుంది, ఇంకొంచెం సంతోషం అనిపిస్తుంది. మనం ఏదైతే కోరుకున్నామో అది జరగడానికి చాలా ముందుకు వెళ్ళిపోతుంది. మన సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మారుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అమ్మ. అసలు ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి అని తెలుసుకున్నప్పుడు మనం చేసే విధానం మారుతుంది, వచ్చే అనుగ్రహం కూడా అంతే బాగా వస్తుందన్న నమ్మకం కూడా మనకి అందరికీ ఉంటుంది. అమ్మ ఇంకోటి కాలనీస్లలో స్టేజెస్ పెట్టేసి అమ్మవారి విగ్రహాలు పెట్టి చాలా పూజలు కూడా చేస్తూ ఉంటారు కదా. అంతేనే కాదు, ఇంట్లో చేసే పూజల్లో కూడా సాధారణంగా తెలిసి తెలియక చేసే తప్పులు ఏమైనా ఉన్నాయా? వాటిని అవాయిడ్ చేయడానికి ఏమైనా ట్రై చేయొచ్చు కదా. తెలిసి తెలియని తప్పులు అసలు జరగకుండా చూడమ్మా అని చెప్పి మీరు ఎప్పుడైతే అమ్మవారికి 2 చేతులు ఎత్తి దండం పెడతారో తప్పు అనేది జరగకుండా ఆవిడ తప్పకుండా చూసుకుంటారు. 2 years బిఫోర్ మేము స్కందగిరి టెంపుల్ లో ప్లేస్ తీసుకుని అమ్మవారిని నిలిపి ఈ 10 రోజులు చేసాం. అయితే ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అయితే దీపము అఖండ జ్యోతి వెలిగిస్తాం కదా అక్కడ. అఖండ జ్యోతి వెలిగించడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను అమ్మవారికి దండం పెట్టుకున్నది, అఖండ జ్యోతి నువ్వే చూసుకోమ్మా, నీదే బాధ్యత అని చెప్పడం జరిగింది అనమాట. ఒకరోజు సడన్గా కెమెరామెన్ కాల్ చేశాడు. కాల్ చేసి, మేడం అఖండ జ్యోతి మొత్తం దీపం అంతా నూనెంతా నిండుకుంది. అవునా? అక్కడ పక్కనే నూనె ఉంది, గుళ్ళో పక్కన బ్రాహ్మడు ఉంటాడు, ఆయన పిలిచి కొంచెం వెంటనే నూనె వేయండి స్వామి అని అన్నప్పుడు అని చెప్తూ ఉంటేనే అనుకోకుండా బ్రాహ్మడు మనం అమ్మవారు ఉన్న ప్లేస్కి వచ్చారట. ఇతను వెళ్ళి పిలిచే ఇది కూడా లేకుండా స్వామి స్వామి కొంచెం నూనె వేయండి ఇందులో అంటే గబగబా వచ్చి ఆయన నూనె వడ్డించారనమాట. దాంట్లో అసలు ఆ అబ్బాయి మామూలుగా దీపం వెలుగుతుందని కూర్చోవచ్చు కెమెరామెన్, కాదు అతనికి స్ఫురణకు వచ్చి అసలు దీపం చూద్దామని చెప్పి వెళ్ళడము, వెంటనే నాకు ఫోన్ చేయడము, ఇతను వెళ్ళకుండానే బ్రాహ్మడు అక్కడికి రావడము అనేది జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం అమ్మవారికి దండం పెట్టుకుంటామో, ఇప్పుడు అదే అఖండ జ్యోతి కొండెక్కిందనుకో, ఇవాళ నిలబడిందని ఎంత గుర్తుందో కొండెక్కిందని జీవితాంతం అలానే గుర్తుండిపోతుంది కదా. అవునా కాదా? కాబట్టి అలా అమ్మవారికి దండం పెట్టుకుంటే తప్పు అనేది జరగదు అస్సలు. ఎంత దేదీప్యమానంగా జరిగిందో అక్కడైతే అసలు మేము చేయగలుగుతామా, మా వల్ల అవుతుందా అనుకున్న పనులన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయాయి. ఇంకోటి ఒకసారి ఓన్లీ 20 members-కే భోజనం తీసుకెళ్ళాం అనమాట, నైట్ 20 members-కి అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 40-50 members వచ్చారు కానీ సరిపోయింది ఆ భోజనం. అంటే బాధ అనిపిస్తుంది కదా, ఎవరైనా వచ్చి అడిగితే లేదని చెప్పాలా అన్నట్టు అనిపిస్తుంది, కానీ కరెక్ట్గా సరిపోయింది. అలానే ఇంకొక ఈవెంట్లో రాముల వారిది ఈవెంట్ చేసేటప్పుడు 250 members ఎక్స్పెక్ట్ చేసాం. చాలా మందికి ఉన్నది ఏంటో తెలుసా, పూజ అంటే రారెవరు. మనం ఎక్కడైనా పూజ చేస్తున్నాము మీరు రండి అని అంటే ఆ రోజే మనకి చాలా పనులు వస్తాయి. అవును, పరీక్షలాగా అవుతుంది. వాళ్ళు రారు జనాలు కూడా, మన పూజ అనేసరికి అదే రారు. అదే వేరే ఏదైనా ఈవెంట్ అంటే ఏమైనా వస్తారేమో కానీ పూజ అనేసరికి తొందరగా రారు. మేమేమో వచ్చేస్తారనుకొని ఒక 250 members-కి ఆల్మోస్ట్ వండేసాం వంట. ఆ రోజు పోనీ ఎక్కడైనా బయటకు తీసుకెళ్దాము అని అంటే ఆ రోజు చాలా మంది వండి పెట్టారనమాట. రాముల వారికి గుడి కట్టారని చెప్పి ఇక్కడ చాలా మంది రాముల వారికి పూజలు చేసి అంత భోజనం పెట్టారనమాట. అయితే మా అత్తయ్య చూస్తూ అన్నపూర్ణ అమ్మవారికి దండం పెట్టుకున్నారట. గుడి దగ్గర అన్నపూర్ణమ్మ ఉంటే, అమ్మాయి ఫుడ్ అంతా ఏం చేయాలి, 30 మంది కూడా లేరు, 250 మందికి వండాము, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, లాస్ట్ మినిట్లో అందరు పొలవమని వచ్చేసారు. అందరికి భోజనం అందరికీ సరిపోయింది. ఆల్మోస్ట్ 300 members వచ్చారు. లాస్ట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ లేదనకుండా ఇంత చిన్న గ్లాస్లో ఉందా అండి అంటే ఇంత చిన్న గ్లాస్లో పులిహార, ఇంత చిన్న గ్లాస్లో మళ్ళీ కట్పొంగలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కళ్ళు కూడా రాలేదు. అంటే మనం ఏం చేసినా కూడా ఇది నీ కోసం చేస్తున్నాం స్వామి, నువ్వే దీన్ని జయమయ్యేటట్టుగా చూడు అని గనక స్వామికి కానీ అమ్మవారికి కానీ దండం పెట్టుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మవారు తప్పకుండా చూస్తారు.
చదువుకునే పిల్లలు ఈ నవరాత్రుల టైంలో ఏమైనా దీక్షలాగా తీసుకోవచ్చా అమ్మ? అంటే ఈ 9 డేస్ అంటే స్కూల్‌కి, కాలేజెస్‌కి వెళ్తారు కదా! వాళ్ళు ఇంత కఠినంగా పొద్దున్న లేచి ఇది చదవాలి అది ఇంతకనం చేయలేరు కదా! వాళ్ళకి సింపుల్‌గా ఉండేలాగా ఏమైనా? సింపుల్‌గా ఉండేలాగా అంటే పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసేసి హ్మ్. మీరు ఒకవేళ స్కూల్ డ్రెస్‌లు వేసుకుంటే గనక ఉతికిన స్కూల్ డ్రెస్‌లే వేసుకోండి. కాలేజ్‌కి వెళ్తే గనక మీ ఇష్టం ఎలాగో ఉతికిన బట్టలే వేసుకుంటారు కాబట్టి దుర్గా ద్వాత్రింశ నామాల్లో చదవండి. 32 నేమ్స్ ఆఫ్ అమ్మవారు. హ్మ్. దుర్గా అమ్మవారు. ఎందుకు అనంటే లలితా సహస్రం చేస్తున్నప్పుడు అనుకున్నారట. అయ్యో అమ్మ నీకు లలితా సహస్రమే చదువుతున్నాము, దుర్గా అమ్మవారు ఏం చదవట్లేదు, నువ్వు ఉన్నది దుర్గా అమ్మవారి రూపంలో కదా అంటే, కనకదుర్గమ్మే విజయవాడ కనకదుర్గమ్మ వారే ఇవి నా 32 నామాలు, ఇవి చదవండి అని చెప్పి ఆవిడే ఇచ్చారట. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి? అంటే లలితా సహస్రం మొత్తం చదివినట్టే అనమాట. ఆ 32 నామాలు చదివి అమ్మవారికి తేనె గనక రోజు కొబ్బరికాయ కొట్టినా ఇంకా మంచిదే. ఇది చేసుకుంటే చాలు. ఎంత డిఫరెన్స్ వస్తుంది అని అంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇవాళ రేపు పిల్లల్నే కాదు పెద్దవాళ్ళని కూడా కాన్సన్ట్రేషన్ నుంచి దూరం చేయడానికి మన చేతిలోనే ఉన్నాడు రాహు మొబైల్ రూపంలో. ఓకే, రాహు ఎవరి మాట వింటాడంటే అమ్మవారి మాట వింటాడు. మీకు ఏమైనా రాహు దోషాలు ఉన్నాయి, కేతు దోషాలు ఉన్నాయి అని అంటే అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఈ 9 రోజులు చేస్తే మన జాతకంలో ఉన్న 9 గ్రహాల యొక్క మాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా మాత్రం తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎలా చేసుకుంటాము, ఎంత బాగా చేసుకుంటాము, ఎంత మనస్ఫూర్తిగా చేసుకుంటే బాగా చేసుకున్నట్టు గుర్తు నాకైతే. అంతే. ఎన్ని పూలు పెట్టేసామా అన్నది కాదు, మనసు మొత్తం లగ్నం చేసామా లేదా అక్కడ, అది ఇంపార్టెంట్. సో అలా చేసుకుంటే కనుక తప్పకుండా స్టూడెంట్స్కి అయితే మాత్రం ఇలా చేస్తే బాగా కలిసి వస్తుంది. ఓకే. ఓకే. మంచిగా చక్కగా ఇంట్లో ఎవరికైతే వీలు ఉంటుందో వాళ్ళు చేసుకునే పూజా విధానం చెప్పారు. అంతేకాకుండా కాలేజెస్‌కి, స్కూల్స్‌కి ఎవరికైతే వీలు కాదో వాళ్ళైనా ఇలా సింపుల్‌గా చేసుకున్నా కూడా ఎటు చేసి ఎంత ఘనంగా చేసామనేదే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా మనస్ఫూర్తిగా ఎంత మనసు పెట్టి చేసామో, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసాము అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నారు. చాలా ఎవరిని కూడా ఒక మాట అనకుండా ఇంట్లో పిల్లల్ని కూడా తిడుతూ ఉంటాం. ఈ 9 రోజులు తిట్టకుండా, కోపం తెచ్చుకోకుండా, విసుగు రాకుండా ప్రశాంతంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అంతే. ఓకే. ఓకే. 9 రోజులు ప్రశాంతంగా మొత్తం మనసంతా అమ్మవారి పట్ల పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. చాలా బాగా చెప్పారమ్మా. ధన్యవాదాలు.